వెల్కమ్ టు నైనా స్టోరీస్. ఈ కథ చాలా షార్ట్గా, చాలా క్లియర్గా ఉండబోతుంది. రామాయణం ఒక మహాకావ్యం కాదు, జీవితం మార్చే కథ. ఒకప్పుడు అయోధ్య అనే మహారాజ్యంలో దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయనకి ఒక కోరిక, నాకు వారసుడు కావాలి. అప్పుడే ప్రారంభమైంది ఈ మహాకథ. యజ్ఞం తర్వాత జన్మించాడు శ్రీరాముడు, ధర్మానికి ప్రతీక. అతనికి తోడుగా లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించాడు. ఒక్కరోజు జనక మహారాజు రాజ్యంలో స్వయంవరం జరిగింది. ఒక భారీ శివుని విల్లు, అది ఎవరైతే ఎత్తి విరుస్తారో అతడే సీతకి వరుడు. అక్కడికి వచ్చాడు రాముడు. ఒక్కసారి విల్లు ఎత్తి ఢామ్, విల్లు విరిగింది. సీత రాముడిని వరించింది. ఇది ప్రేమ కాదు, ఇది దైవ నిర్ణయం. అయోధ్యలో రాజ్యాభిషేకం జరగబోతుండగా ఒక్క మాటతో మారిపోయింది అన్ని. కైకేయి అడిగిన వరం వల్ల రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలి. రాముడు ఒక్క మాట కూడా తిరిగి చెప్పకుండా తండ్రి మాటే ధర్మం అన్నాడు. అతనితో పాటు సీత, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్ళారు. లంకలో ఉన్న రాక్షసరాజు రావణుడు సీత సౌందర్యానికి మోజుపడ్డాడు. ఒకరోజు మాయామృగం వల్ల రాముడు దూరం, లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు రావణుడు సీతను అపహరించాడు. ఇక్కడే స్టోరీకి అసలు హీరో ఎంటర్ అవుతాడు, హనుమంతుడు. సీత కోసం వెతుకుతూ సముద్రం దాటాడు. లంకలోకి వెళ్ళి సీతను కనుక్కున్నాడు. జై శ్రీరామ్ అంటూ లంకని కాల్చేశాడు. ఇక యుద్ధం తప్పలేదు. వానరసేనతో రాముడు లంకకు వెళ్ళాడు. సముద్రంపై వంతెన కట్టించారు. యుద్ధం ప్రారంభమైంది. ఒక్కో రోజు ఒక్కో యోధుడు పడిపోయాడు. కానీ చివరకు రాముడు రావణుడిని సంహరించాడు. హ్యాపీ ఎండింగ్, కానీ లోతైన అర్థం. సీతను తిరిగి తీసుకువచ్చాడు. అయోధ్యకు వెళ్ళి రాజ్యాన్ని పాలించాడు. కానీ ఈ కథ నిజమైన విజయం ఏమిటి? ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. నిజాయితీ, త్యాగం ఎప్పటికీ విలువైనవి. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి పడిపోతుంది.